ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని రోజుల కిందటే వైసీపీలో చేరి 10 రోజులు కూడా గడవక ముందే ఆ పార్టీకి రాజీనామా చేయడం తెలిసిందే. రాయుడు తను దుబాయ్లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో పాల్గొంటున్నాను అని, ఆ లీగ్లో పాల్గొనే వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అన్న నిబంధన ఉందని, అందుకే పార్టీకి రాజీనామా చేయవలసి వచ్చింది అన్న కోణంలో ఓ ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు ఆ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సంచలనం అంటే ఇది అని నిరూపించేలా అంబటి రాయుడు ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ను కలిశారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఇటీవల తన ట్వీట్లో తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను అని రాయుడు పేర్కొనడంతో రాజకీయాల్లో ఇడమలేక విసిగిపోయి ఉంటాడు అని అందరూ భావించారు. కానీ నేడు పవన్ కళ్యాణ్ను కలిసిన నేపథ్యంలో రాయుడు మదిలో ఆలోచనలు మరోలా ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది. అంబటి రాయుడు కొన్నాళ్ల కిందట క్రికెట్కు వీడ్కోలు పలికాక రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేయడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు అన్న విషయం స్పష్టమైంది. వైసీపీ కూడా గుంటూరు ఎంపీ స్థానంపై భరోసా ఇచ్చి ఇటీవల ఆ స్థానం మరొకరికి ఇచ్చే ఆలోచన చేసినట్టు కథనాలు కూడా వచ్చాయి. ఈ కారణంగానే రాయుడు వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇక అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. జనసేనలో అయితే తాను సర్దుకుపోగలను అని రాయుడు భావించి ఉంటాడు అన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కలవడంతో ఈ వాదనలకు మరింత ఊతమిస్తోంది.